గెలుపుకోవటంలో రాజకీయ పార్టీలు ఏ రేట్లో తీసుకుంటే పక్కన పెడితే ఇండివిజువల్గా ఓ చిన్న స్థాయి రాజకీయ నాయకులు వార్డులు డివిజన్లో పోటీ చేసిన వాళ్ళు మాత్రం గెలుపు ఓటమిని సమాన రీతిలో తీసుకోలేని పరిస్థితి ఉంటుంది. ఓటమిని చాలామంది తట్టుకోలేరు. భార్య ఓటమి తట్టుకోలేక భర్త అస్వస్థకు గురయ్యారు. సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ మున్సిపాలిటీలో ఈ సంఘటన జరిగింది. 16వ వార్డులో ఓటమి పాలైన బీఆర్ఎస్ అభ్యర్థి విజయలక్ష్మి భార్య ఓడిపోవడంతో తీవ్ర అస్వస్థకు గురైన భర్త వెంకటరెడ్డి అస్వస్థకు గురయ్యారు. చికిత్స కోసం హైదరాబాదు కుటుంబ సభ్యులు తరలించారు. ఇలాంటి ఇన్సిడెంట్స్ మొన్న ఒక వ్యక్తి ఓడిపోతామని చెప్పి ఆత్మహత్య చేసుకున్నారు. పెద్ద గొడవైంది. 4-5 రోజుల క్రితం ఎలక్షన్ కూడా ఆగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. తండ్రి నిన్న గుండెపోటుతో మరణించాడు. ఒక అభ్యర్థి ఓటమి పాలవుతుంది, తన కూతురు ఓటమి పాలవుతుందని చెప్పి తండ్రి గుండెపోటుతో ఆమె గెలిచిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇలా ఓటమిని అంత ఈజీగా జీర్ణించుకోలేరు స్థానిక నాయకులు. రాజకీయ పార్టీలు సంబంధించిన నాయకులు అయితే దాన్ని కొంచెం పెద్ద స్థాయిలో స్పోర్టివ్గా తీసుకోగలుగుతారు, కానీ కింద స్థాయి నాయకులు ఆ స్థాయిలో కనిపించలేదు. అంత టెన్షన్ పుట్టించిన పరిస్థితి కనిపిస్తుంది మనకి ఈ మున్సిపల్ ఎలక్షన్స్. ఒకసారి విజువల్స్ వస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ గెలుపు పట్ల అక్కడ పెద్ద ర్యాలీలు తీస్తూ ఉన్నారు. ఒకసారి విజువల్స్ చూద్దాం. అశ్వారావుపేటలో అక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆ మున్సిపాలిటీ గెలుచుకోవడంతో అక్కడ పెద్ద ఎత్తున సంబరాలు చేస్తూ ర్యాలీలు చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. కాంగ్రెస్ సంబరాలు, ఇలాంటి సంబరాలు గాంధీ భవన్లో ఇంకా అనేక చోట్ల మనకి కనిపిస్తున్న పరిస్థితి మనం చూడవచ్చు.